APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఆ మాట నాకు నచ్చలేదు. ఇప్పటికే మీ అమ్మాయిగా తాగుడు కింద సజన సగం ఖాళీ అయింది. ఇలా చూస్తూ ఊరుకుంటే కొన్నాళ్ళకి ఏమీ లేకుండా కాజేస్తారు. ఆ తర్వాత కనిపించి మనం గట్టం కావాలి. నిజమే, సమయం చూసి మాట్లాడతానులే. మీ తమ్మాయి గారు అసలు మిరక లేని మనిషి. ఒక్కసారి తెలుసుకుంటే తర్వాత ఏమైనా ఇబ్బంది. వద్దన్నయ్య, నేను ఏ బాధ్యతలు లేని బ్రహ్మచారి. నాకెందుకు ఇవన్నీ? అంతా మీరిగానే భావించి మీరే నిర్వహించండి. అవసరమైన సొమ్ము మిమ్మల్ని అడిగి పుచ్చుకుంటాను. నేను ఇస్తాను, కానీ లోకం ఏమవుతుందో ఆలోచించు తమ్ముడు. మన మనస్సులు నిర్మలంగా ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటే మనకే. నిజం నిజం, కానీ ఏ కాలానికి ఎలాగుంటుందో కొంచెం రాసుకుంటే. సరే, అలాగే కానివ్వండి. పిలిచారట? జలజం తీసుకెళ్ళమని మీ మామగారు జాబు రాశారట. కోడల్ని చూడాలని నాకు ముచ్చటగా ఉంది. ఆ పిల్ల వచ్చిందంటే లేదమ్మా, ఆ బంధం ఏనాడో తెంచేసుకున్నాను. అదేం మాట నాయన? ఆ పిల్ల ఏం తప్పు చేసిందని? ఆ వంశంలో పుట్టటమే తప్పు. వద్దని ఎంత చెప్పినా వినకుండా వారి ఐశ్వర్యాలు ఆడంబరాలు చూసి ఆమెను నాకు అంటగట్టారు. జలజ తండ్రి పరమ లోభి, పరువు మర్యాద తెలియని పశువు. ఆ తండ్రి కూతురు మన ఇంటికి వస్తే మన పరువు బజార్కెక్కదమ్మా. తండ్రి గుణాలే కూతురికి వస్తాయా నాయన? మనంతస్తు తగిన మర్యాదలు నేర్పి ఆమెను నేను తీర్చిదిద్దుతాను. పన్నీరు పోసి పెంచిన ఉల్లి మల్లవుతుందమ్మా. మీరు అనవసరంగా బాధకొని తెచ్చుకుంటున్నారు. మన ధర్మం మనం చేయకపోతే దైవం మెచ్చండి నాయన. కోడల్ని పిలిపిస్తాను, నా మాట కాదనకయ్యా. సరే, పిలిపించండి. నూరేళ్ళు బ్రతుకు పార్వతి, నూరేళ్ళు బ్రతుకు. రామ్మ జలజ, దీర్ఘ సుమంగళీ భవ. దివాంజీ, ఏం తల్లి? కొత్త కోడలు కాపురానికి వచ్చిందా? ఈ సంతోష సమయంలో పేద సాధనకు దాన ధర్మాలు జరిపించాలి. మన మర్యాదలు తగినట్లు ఏర్పాటు చేయించండి. నీకెంత స్వార్థం పార్వతి. ఏమిటండి? పుణ్యం అంతా నీవే మూట కట్టుకుంటున్నావు. మరి నా భాగం మాట ఏమిటి? ఫలితం అంతా మీదేగా, మీరు ఇవ్వండి. ఇచ్చుకోండి. ఇది కాదు, అమ్మాయి కావాలి. నాన్న, మామగారా? రండి రండి రండి. రావడమేమిటి, లేకమేమిటి? ఏమిటి అన్యాయం? అన్యాయం ఏముంది? అమ్మాయిని పంపమని అల్లుడు గారిని అర్థించడానికి వచ్చాను. ఏమోననుకున్నాను మామగారు, మీరు చాలా చతుర్లే. ఇంత మాత్రానికి ఈ ప్రత్యక్ష పురాణం ఎందుకు? తప్పకుండా తీసుకెళ్ళండి. ఎలా వీలవుతుంది? దారి తెన్నులేని సంసారం, పిల్లలంతా పసివాళ్ళు, కోడలా కొత్త పిల్ల. ఇప్పుడు కాదులే నాన్న. ఆ మాటనకు పార్వతి, కడుపు తీపి అందరికీ ఒక్కటే. వెళ్ళిరా. దివాన్జీ, ప్రయాణానికి ఏర్పాటు చేయించండి. చెప్తాం. పోయి పలకరించిరా తల్లి. చిన్ననాటి సావాసం మాట కలకాలం ఉంటుంది. వెళ్ళేస్తానమ్మా. ఎవరు? పార్వతమ్మా, నిన్ను చూసి ఎంతకాలం అయింది తల్లి. అంతా బాగున్నారా అమ్మా? నువ్వు బాగున్నావా తాత? ఏం బాగోలేదు. దొరగారు పోయారు కదా, నేను కూడా పోతే బాగుంటుంది అనుకుంటున్నాను. అదేం మాట తాత? నువ్వు పోతే దేవతని ఎవరు చూస్తారు? చిన్నవాడుగా ఉన్నప్పుడు ఎలాగో చూశాను. ఇప్పుడు చూడకుండా ఉండటం మంచిదిలే అమ్మా. ఏం తాత, ఏం చేస్తున్నాడు? ఇల్లు అకిలి తిండి తిప్పలు లేవు కదా, రేత్రింబగళ్ళు ఒకటే తాగుడు.
పండంటి ఒళ్ళు పాడైపోయింది. నా మాట ససేవి చెవినేసుకోవడం లేదు. ఈ ఇంట్లో ఎవరి మాట వినడు. ఇక చెప్పినా వినిపించినా నువ్వు ఒక్కదానివే అమ్మా. నువ్వు అడ్డుపడకపోతే మనకు దక్కడు. నా మాట తగ్గిస్తే అదృష్టవంతురాలే. చెప్పి చూస్తాను తాత. గ్రహించాలే పాడు, సిగ్గుపడుతున్నావు కదూ? ఇంకా సిగ్గెందుకు? చిన్నతనంలో ఏవో చిలిపి చేష్టలు చేశాం, మధ్యలో రసాపాస అయింది. కోపం వచ్చి నీ నోటికొచ్చినట్లు నువ్వన్నావు, నా చేతికొచ్చినట్లు నేనే కొట్టాను. కానీ ఆ మచ్చ ఇంకా మర్చిపోలేదు పాడు. చిన్నతనం ఎంత హాయిగా గడిచిందో ఇప్పుడంత బాధగా ఉంది పాడు. నాన్నగారు పోయారు. ఇంట్లో అందరి సంగతి నీకు తెలిసింది. ఏమీ పాడుకోవడం లేదు. పాడు, నువ్వే నా పక్కన ఉంటే ఈ గొడవలన్నీ నీకు అప్పగించి జీవితం అంతా హాయిగా గడిపి. ఏమిటి పారు, ఏడుస్తున్నావా? అయితే నా బాధ లేదు, నీతో చెప్పండి. లేదు లేదేవత, చెప్పు. కూర్చో పారు. నిన్ను చూస్తే నవ్వొస్తోంది పారు. ఇంత పిల్లవు, ఎంతలో పెద్దదానమైపోయావు. పెద్ద జమీందారు, పెద్ద పెద్ద భవనాలు, నీకంటే పెద్ద పిల్లలు, ఇంకా పెద్ద. అంతా బాగున్నారా? కానీ ఆగిపోయాయి. నిన్ను మాట్లాడగనా? ఒక్కటేమిటి, మనసులో ఉన్నవన్నీ అడిగాయి. అహోరాత్రాలు అదే పనిగా తాగుతున్న మాట నిజమేనా? ధర్మం చెప్పాడా? ఎవరైతేనే నిజమేనా? నిజమే. ఆ భయంకర పాలపు సత్యదాసులు ఎందరో మానవ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుడా, ఇకనైనా తాగనని మాట. సరే, నువ్వు నన్ను ఎప్పుడు తలుచుకుని మాట. నా వల్ల కాదు. అదే మన సమాధానం. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడ ఉంటుంది? ఉండదు కనుకనే మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. మన్నించు దేవుడు, నిన్ను సుఖ పెట్టలేకపోదు. నిరంతర బాసులంటూ కట్టాను. నీకు సేవ చేసే నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. మా ఇంటికి రా దేవుడు. సేవతో ఆ వేదన చల్లారుతుందా పారు? చిన్నప్పటి నుంచి నాకున్న కోరికది. అది తీరితే నేనేమైనా దిగులేదు. దేవత, అలాగే వస్తాను పారు. నా చేతిలో చేవేసి చెప్పు. వస్తాను పారు, నిజంగా వస్తాను.
ప్రాణాలు పోయేలోగా తప్పకుండా వస్తాను. ఈ మాట మర్చిపోను, వారు మర్చిపోను. చంద్ర, చంద్ర, రా భగవాన్. ఈ తపస్సు ఇంకా ఎంతకాలం చంద్ర? దేవుని దయ కలిగే వరకు, జన్మ తరించే వరకు. దేవుడు దయ కలుగుతుంది, నువ్వు తరిస్తావు. చంద్ర, దేవదాస్ ఇప్పుడు పెద్ద జమీందారు అయ్యాడు, మన మాట మర్చిపోయాడు. పోని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. వెర్రి కుదిరింది, రోకలి తలకు చుట్టమన్నట్టుంది. 25 ఏళ్ళు నిన్న పడుతుంది. ఇలాగైనా మాట్లాడేది? వయస్సు మళ్ళిన తర్వాత నీ ముఖం ఎవరు చూడ తెలుసా? అందుకని మళ్ళీ ఆ నరకంలోకి దూకమంటావా? వైరాగ్యమై బ్రతికినన్నాళ్ళు ఇలాగే బాధపడమంటాను. ఇప్పుడు చంద్ర, నా మాట విని ఇప్పటికైనా ఈ వైరాగ్యం మారి. నీ కోసం ఒక కోటీశ్వరుడు కలవరిస్తున్నాడు. నువ్వు అంటే చాలు, దరిద్రం తీరిపోతుంది. చెప్పు. నీవింకా దొడ్డిదారినే ఉన్నావు భగవాన్. తెలియక ముందు తప్పు చేశాం, తెలిసిన తర్వాత కూడా చేస్తే దేవుడు మెచ్చుతాడా? ఆయన మెప్పు కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? చంద్ర, నీ రూపం, యవ్వనం, సౌందర్యం అంతా 3 నాళ్ల ముచ్చటేగా. పాలు పోసి పెంచిన చివరికి ఈ గట్టె మట్టి పాలు కావాల్సిందేగా. దీనికోసం ఇన్ని నాటకాలు ఆడకపోతే బ్రతికిన 4 రోజులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తప్పించి నశించిపోదలుచుకున్నాను భగవాన్. చంద్ర, ఈ విరిగిన చంద్రునికి మరణించింది. ఇక నువ్వు ఆమెను చూడలేదు. జరిగిందంతా మర్చిపో. ఇక నీకైనా నీ చదువు, సంస్కారము సార్థకం చేసుకో. పరువుగా జీవించి పరం సాధించుకో. వెళ్ళు భగవాన్, వెళ్ళు. చంద్ర, భగవాన్, రామ్, మహాపాపిని నాకు దారి చూపించావు. నీ మేలు మర్చిపోను. ఒక్క ప్రార్థన. ఏంటి? ఎలాగైనా సరే దేవదాస్ చేత తాగుడు మానిపించి నీ చేసిన తప్పు సవరించు. ఇవి అప్పగించు. సెలవు. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. సుడిలో దూకి ఎదురీదగా, సుడిలో దూకి ఎదురీదక మున్నకే సుఖమనుకో, మున్నకే సుఖమనుకో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే తిలకమ్మ. మేడలోనే అలపైడి బొమ్మ, నీడనే తిలకమ్మ. కొండలే రగిలే వడగాలి, కొండలే రగిలే వడగాలి. నేసిగలో పువేలో, నేసిగలో పువేలో. కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో,
ఎవరేనో లాయిరి నడి సముద్రములోనా లాయిరి నడి సముద్రములోనా లంగరుతో పని లేదో లంగరుతో పని లేదో కొడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో కొడియడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. ఎంత జమి ఉన్నా మీ పిల్లిగా చేతిలో ఎంతకాలం నిలుస్తుంది? ఆవిడకే పిల్ల జల్ల ఇలా దుబారా చేస్తే రేపు పాటికి అంతా జోలి పెట్టాల్సిందే. ఏంటి అంతులేని దానాలు ధర్మసత్రాలు? ఔదార్యము అంతస్తు ఉన్నవాళ్ళు అలాగే చేస్తారు. ఇప్పుడు లోభి నీకు అది అర్థం కావు. అంత ధర్మగుణం అయితే పుట్టింటి నుంచి తెచ్చి కుమ్మరించరాదు? ఈ ఇల్లు తుడిచిపెట్టాలా? అయినా తేవటానికి అక్కడే ఉందిలేండి. జరగా నిజం చెప్తే ఎందుకంత కోపం? కష్టాలు పంచుకుని ఇల్లారు కంటే కానీ పెంచుని మాటలు మీ మంచిపోతుందా? ఏం పని చేసావయ్యా? పశువుకి ఇలాగే బుద్ధి చెప్పాలమ్మా. ఆనాడు చెప్తే మీరు నమ్మలేదు. అప్పకుండాలే అక్షరాల కూతురు కబ్బినాయి. మీ దాన ధర్మాలు కన్నెరగా ఉన్నాయి. మీరు దివాణం తుడిచిపెడుతున్నారట. అందుకోసం చేసుకున్నావా? నా తల్లిని తోలునాడే నిచ్చిరాన్ని మన్నించమంటారమ్మా? మన్నించడానికి తప్పు చేసింది నేను కాదు, ఆమె కాదు నాయన. అంతస్తు కోసం ఆశపడి ముందు వెనక చూడకుండా సొమ్ముదు బారా చేశాను. కల్లా కపటం విరిగిన పిల్ల కనుక ఉన్నమాట దాచకుండా చెప్పేసింది. ఆమె మనసు అర్థం చేసుకోలేక ఆగ్రహించి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలేరికి కోడలు చెప్పింది కూడా కుటుంబ క్షేమానికే నాయన. అమ్మ జలజ మంచి మాట అయినా వీలేరికి చెప్పాలమ్మా. ఇక నుంచి ఈ సంసార భారం నువ్వే వహించుతామ్మా. మనించండి అత్తయ్య. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒత్తిడితో కాపురం చెయ్యండి. పారు పారు నువ్వా చెల్లి? పొరపడ్డాను, మరేమీ అనుకోకు. మన్నించి మీకు ఉత్తరం వచ్చిందమ్మా. ప్రియమైన పార్వతికి మనోరమ ఆశీర్వదించి వ్రాయినది. అంతా కులాస. వివాహం వల్ల కలిగిన బాధతో నువ్వే ఆఘాయిత్యానికి దిగుతావని భయపడ్డాను. సహనంతో నువ్వు ఆ ఇంట్లో శాంతి నెలకొల్పావని విని సంతోషించాను. కానీ ఇక్కడ దేవత స్థితి పూర్తిగా చెడిపోయింది. పక్కా తాగుబోతైనది. అహోరాత్రాలు ఆ తోటలోనే పడుంటాడు. ఒకనాడు ఆ ప్రక్కగా వస్తుంటే పారు పారు అంటూ నా వెంట పడ్డాడు. అబ్బా, ఎంత రోతగా ఉన్నాడని చెప్పేది. చూస్తే భయం వేస్తుంది. ఆ త్రాగుబోతున్న ఎముడు తప్ప ఇంకెవ్వరూ కాపాడలేరేమో. బహుశా అది కూడా దగ్గరికే వచ్చిందనుకుంటాను. మనోరమ. మహేంద్ర, మహేంద్ర, అవసరంగా ఊరికెళ్ళాలి. మేళ సిద్ధం చేసిరానా? అలాగేనమ్మా. ధర్మన్నా, ఏం తినబాబు?